गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। हरि ओम। सर्वेश्वर प्रार्थना। हे सर्वेश्वरा, ఈ విశ్వమంతయు తమ యొక్క దివ్య శక్తి చేత ఆవరింపబడి ఉన్నది. అజ్ఞానము చేత అహంకారము చేత నాకు నేనే గొప్పవాడినని భ్రమపడుచున్నాను. నా యందలి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేది దుర్గుణములను పోగొట్టి సుగుణముల చేత శోభిల్లునట్లుగా అనుగ్రహింపుము, ఆశీర్వదింపుము. హరి ఓం. ప్రమాణం. నేను యోగ సాధనకు ఇచ్చే స్థితిని కావున నా యొక్క శక్తి సామర్థ్యముల మేరకు ఆహార విహార నియమములను పాటించగలను. ప్రతిదినము సరి అయిన సమయమునకు ఇచ్చేసి సాధనను కొనసాగించగలనని జ్యోతి స్వరూపుని ఎదుట మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ప్రియమైన సాధకులారా, ఈరోజు మొదటి నుంచి చిట్ట చివరి దాకా ఆసనాలన్నీ కూడా శ్వాస నియమాలతో చెప్తాను. ఒకసారి మొత్తం రిపీట్ చేసుకున్నట్టుగా ఉంటుంది. తర్వాత ఒక భౌతికాంశం కూడా, ఆధ్యాత్మిక భౌతికాంశం కూడా ఉంటుంది. మరి ఇరు పాదాల మధ్య పెట్టిన చూసుకొని శ్వాస నియమంతో చక్కగా సాధన చేద్దాం. సిద్ధం. నిత్తులు చెప్తాను. చూడు, ఆ శ్వాసను బంధించాలి. లెఫ్ట్, రైట్, స్ట్రైట్. శ్వాస బాగా తీసుకుంటూ సరైన సాగదీయాలి. బాగా చెవులు తాగుతూ వెళ్ళాలి. వస్తాను. అప్, డౌన్, స్ట్రైట్. శ్వాస క్రమంగా వదిలిపెడుతూ పూర్తిగా వదిలిపెడుతూ 4. ముందుకు శ్వాస తీసుకుంటూ 1,
అన్ని వేళ్ళు కలపాలి. శ్వాస ఇంకా బాగా తీసుకుంటుందో బాగా శ్వాస తీసుకొని బంధించాలి. అప్ డౌన్ స్ట్రైట్. శ్వాస క్రమంగా వదిలిపెడుతూ 3, పూర్తిగా వదిలిపెడుతూ 4. సెకండ్ టైం వాళ్ళ చూపించు. 6 లెఫ్ట్ రైట్ straight, go, up, down, straight, 3, 4. ముందుకు 1, 2, up, down, straight, 3, 4. ఈ చేయటం వల్ల శరీరం ఆసనాలు సిద్ధం చేసే సాధనగా ప్రాథమిక సాధన ప్రక్కలకు ముందుకు. ఇప్పుడు చేసే ఆసనం పేరు పాద హస్తాసనం. పాద హస్తాసనం ముఖ్యంగా పొట్ట తగ్గుతుంది, వెన్ను బాగా ఆడుతుంది, సయాటిక నొప్పులు రాకుండా ఉంటాయి, నడుము సన్నపడుతుంది, మోషన్ ఫ్రీ చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రయత్నాలు. అర్థమైందా? రైట్. శ్వాస తీసుకుంటూ శ్వాస బాగా తీసుకుంటూ శ్వాస పూర్తిగా వదిలిపెడుతూ 3. శ్వాస తీసుకుంటూ శ్వాస క్రమంగా వదిలిపెడుతూ పూర్తిగా వదిలిపెడుతూ విన్యాసం చేస్తూ చేస్తూ పూర్ణ స్థితికి వెళ్ళాలి. పూర్ణ స్థితికి వెళ్తే సంపూర్ణమైన ఆరోగ్యం. ఈ విన్యాసం ద్వారా 50% ప్రయోజనం. అర్థమైందా? 100% ప్రయోజనం కావాలంటే పూర్ణ స్థితి ఆడాలి. ప్రయత్నం చేయండి. రైట్. ఇది ప్రేమ పాదహస్తాసనము. 1, 2, 3. విన్యాసం చేయండి. నడుము ఆడించండి. ఎవరైనా బాగా వంగిన వాళ్ళు ఉంటే కాలు కిలకంతలు పడుకొని విన్యాసం చేయండి. ఇంకా వచ్చిన వాళ్ళు నుదురు ఆడించండి. శ్వాస వదిలిపెట్టి ఉండండి. ఇటు క్లియర్గా వస్తుంది. ఇటు వస్తుంది. మరి ఇక్కడ ఇటు లైట్ లేదు కదా? లైట్ లేదు కదా? నిలబడే అసలు విజయం వస్తే బాగుంటారు. వాళ్ళు కూడా ఇట్లా అయితే సరిపోతుంది. ఒకసారి బాగా శ్వాస తీసుకుని గరుడాసనం. వరి బీజము బొడ్డ బీజాలు పురుషుల సమస్య కదా. తర్వాత కాళ్ళు చేతుల సయాటిక రూపులు వాతావరణం జరుగుతాయి. ఎత్తు పెరగడానికి అవకాశం ఉంది. కాలి సమస్యలు నివారణ జరుగుతాయి. స్త్రీల అండవాపు నివారణ కూడా ఈ ఆసనం బాగా పనిచేస్తుంది. వామపాదం ఆధారంగా శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలిపెడితే ఏ షేప్ తీసుకురావాలి? ఏ కాలు తిన్నగా ఉంది? లెఫ్ట్ హ్యాండ్ 3. సాధారణ శ్వాస. ఎడమ మోకాళ్ళ దగ్గర రూపు రావాలి. ఎదురుగా ఒక బిందువు వైపు చూస్తుండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలిపెడుతూ 5 6 తిన్నారు కదా. దక్షిణపాదం ఆధారముగా శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలిపెడుతూ కుడి చేతికి 3. కుడి మోకాళ్ళ దగ్గర రూపు రావాలి. సాధారణ శ్వాస. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలిపెడుతూ 5 6. త్రికోణాసనం.
ఇది ముఖ్యంగా మలబద్ధక నివారణకు ఉపయోగపడుతుంది. ఉదయం లేవగానే బాత్రూమ్కి వెళ్ళొచ్చి ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని 5-6 సార్లు పొక్కుని చూసి 2-2.5 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగి 100 అడుగులు నడిచి ఈ త్రికోణాసనాన్ని ఉదయం పూట వేస్తే ఏమవుతుంది, ప్రేగుల్లో ఒత్తిడి కలిగి మోషన్ ఫ్రీ అవుతుంది. ఇట్లాంటి చిన్నపిల్లలు పెద్ద అయిన తర్వాత పొట్టి వారు అవుతారనుకున్నప్పుడు ఉదయం సాయంత్రము ఖాళీ కడుపుతో ఈ ఆసనం వేసినట్టయితే పార్శ్వ కండరాలు ప్రక్కటెముకలు సాగి ఎత్తు పెరగడానికి కూడా అవసరం ఉంటుంది. తొళ్ళకి షవరింగ్, తిమ్మెరలు, వంపు ఇవి రాకుండా ఉంటాయి. వెన్ను బలం చేకూరుతుంది. శ్వాసకోశ పూతలు కూడా తొలగిపోతాయి. రైట్, శ్వాస తీసుకుంటూ శ్వాస బాగా తీసుకుంటూ శ్వాస క్రమంగా వదిలిపెడుతూ త్రికోణాసనము ప్రథమ పర్యాయము ప్రక్కకు ఎడ ప్రక్కకు శ్వాస పూర్తిగా వదిలిపెడుతూ తలపైకి ఎత్తాలి. మోకాళ్ళతో ఉండకూడదు. శ్వాస వదిలిపెట్టి ఉండాలి. శ్వాస తీసుకుంటుందో శ్వాస వదిలిపెడుతూ శ్వాస తీసుకుంటూ వాళ్ళకు త్రికోణాసనము ద్వితీయ పర్యాయము ఎడం ప్రక్కకు మోకాళ్ళ గురుపు రాకూడదు. తలపైకి ఎత్తాలి. శ్వాస వదిలిపెట్టి ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస క్రమంగా వదిలిపెడుతూ విలోమ త్రికోణాసనము ప్రథమ పర్యాయము వామహస్తము దక్షిణ ఎడమ చేతిని కుడి భాగం. దీనివల్ల ఏమవుతుందంటే నడుము బాగా తిరుగుతుంది. బాగా తిరిగితే నడు చుట్టూ కొరిగిపోయి నడు సన్నపడి నాజుగా ఉంటుంది. నడు సన్నగా ఉండాలి. ఛాతి వైశాల్యం కంటే నడు వైశాల్యం తక్కువ చేసే ఆసనము విలోమ త్రికోణాసనము. అట్లనే త్రికోణాసన ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఏమిటి, మోషన్ ఫ్రీ చేస్తుంది, ఎత్తి పెరగడానికి. తర్వాత శ్వాసకోశం మొదలు తొలగిపోతాయి. వెన్ను బాగా ఆడుతుంది. త్వరలకి చివరి తిమ్మెరలు రాకుండా ఉంటాయి. రైట్, వామహస్తము దక్షిణ పాదము. శ్వాస వదిలిపెడుతూ బాగా టర్న్ అవ్వాలి. తలపైకి ఎత్తాలి. మోకాళ్ళ తరపు ఉండకూడదు. శ్వాస వదిలిపెట్టి ఉండాలి. ఎడమ చేతిని కుడి పాదం మీద శ్వాస తీసుకుంటుందో శ్వాస వదిలిపెడుతూ శ్వాస తీసుకుంటూ విలోమ త్రికోణాసనము ద్వితీయ పర్యాయము వామహస్తము దక్షిణ పాదము శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. ఏం చేద్దాం ఇప్పుడు? మనం నిలబడే ఆసనాలు 5 అయిపోయినాయి కదా. ఏం చేసుకున్నాం? ప్రాథమిక సాధన, పాదాశాసనము, గరుడాసనము, త్రికోణాసనము, విలోమ త్రికోణాసనం. ఈ 5 ఆసనాలు వేసిన తర్వాత శరీరం మీద చిరు చెమట్లు వస్తాయి. చెమట్లన్నీ గుడ్డతో తొడవకూడదు. ఎక్కడ చెమట్ని అక్కడే మర్దన చేయాలి. దీన్ని ఏమంటాము? దేహమర్దన. ఈ చేయటం వల్ల చర్మానికి లవణము, శరీరానికి కాంతి, వాతపు జబ్బులు నివారణ, సోబి, బొల్లి, పులిపిల్లు, చెమటకాయలు రాకుండా ఉంటాయి. శరీరం మీద కణుతులు ఏర్పడవు. మచ్చలు కానీ కణుతులు కానీ ఏమున్నా కానీ తగ్గిపోతాయి. శరీరం కాంతివంతంగా ఉంటుంది. పెరాలసిస్ అంటే మన ఏంటది, పక్షవాతము, కీళ్ళవాతం అనే జబ్బులు రాకుండా కాపాడుతుంది. రైట్, దేహమర్దన, శిరోమర్దన గట్టిగా వెనక ముందు నుంచి వెనక గట్టిగా రాలి. పాలము రుదురు భాగం గట్టిగా. నేత్రములు సున్నితంగా సున్నితంగానండి. కళ్ళు సున్నితమైనవి కాబట్టి. నాసికము గట్టిగా ఇక్కడి నుంచి. చుబుకము ముఖ భాగం మొత్తం గడ్డలతో సహా
గట్టిగా ఇట్లా రాయండి, గట్టిగా కొవ్వు పెరిగిపోద్ది. పాదాల మధ్య పెట్టుడు దూరం ఉండాలి. శ్రవణేంద్రియం చెవులు కిందకి లాగండి, ప్రక్కకి లాగండి, పైకి లాగండి. 5-6 సార్లు మెలివేయండి. చూపుడు వేలుతో శుభ్రపరచండి. మధ్య వేలుతో గిలకదిచ్చుట్టుగా చేయండి. మరొక్కసారి మీరు వేసి పక్కన కనుల వరకు మీరు నొక్కండి. కంఠము తలపైకి పైనుంచి కిందకి, మేడ తల నుంచి మేడకు కూడా, ఛాతి తల నుంచి ఛాతి పైనుంచి కిందకి, ఉదరం పట్టణ రాపిడి చేయండి బాగా వేడెక్కేలాగా. వేడతో కూర్చోండి. గట్టిగా వత్తండి. వెన్ను ఎడచేయి పైకి కుడి చేయి కింద తీసుకొచ్చి చెమట తుడవండి. చేతులు మార్చి చెమట తుడవండి. నడుము గట్టిగా మర్దం చేయండి పైనుంచి కిందకి గట్టిగా. కుడి చేయి ఎడం ప్రక్కకు, ఎడచేయి కుడి ప్రక్క తీసుకొచ్చి పక్కన చెమట కూడా తుడవండి. తర్వాత ఎడచేయి బాగా పైకి, కుడి చేయి బాగా తీసుకొచ్చి లంకి వేయండి వెనక. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాసలు పెడుతూ ముందుకు 3 సార్లు. లెక్క మార్చి సేమ్ అట్లానే చేయండి మళ్ళీ 3 సార్లు. గడ్డ చేయి పైనుంచి కిందకి, కుడి చేయి చేతి వేళ్ళు విరవండి. ఒక్కొక్క వేలు హస్తాలు పిడికిగా బొట్టనే లోపలికి 4 వేలు పెట్టి వృత్తలుగా సభ తీసే బడికట్టు విన్యాసము. అపసవి తీసే యాంటీ క్లాక్ వైజ్. వేళ్ళను పరుస్తూ పిడికిలు మించి వదలండి. నడు నుంచి పాదాల దాకా. హరి ఓం. పైకి వచ్చి నడుములకి రేపు స్థానం పెడుతుంది. కడిసాధన పరంపర ముందుకు. ఈ కడిసాలను దేని చేయాలి చెప్పండి? బ్యాక్ పెయిన్ మర్చిపోయి ఉంటారు కదా, ఎప్పుడో ఫస్ట్లో చెప్పాను, మళ్ళీ పిల్లలు. నడుము నొప్పులు రాకుండా కాపాడుతుంది. నడుము నొప్పులు రావడానికి కారణాలు ఏమిటి? గంటలు కూర్చోవడము, గంటలు నిల్చోవడము, గంటలు ప్రయాణాలు చేయటము, హైట్ కంటే వెయిట్ ఉండటము, కుదించుకోవడం, ఎత్తులో ఉండటము, వంటల మార్పులు చేయటము, కూర్చునేకి వచ్చి సక్రమంగా లేపడం. వీటి సరి చేసుకోవాలి కదా. గంటలు కూర్చున్న వాళ్ళు గంటకు 5 నిమిషాలు ఏం చేయాలి? నించోవాలి, లేకపోతే అడిగి తిరగాలి. గంటలు నించున్న వాళ్ళు గంటకు 5 నిమిషాలు కూర్చోవడం, పడుకోవడం, అంటే ఉన్న స్థితిని గంటకు ఒకసారి మార్చుకోవాలి. గంటలు ప్రయాణం చేసేవాళ్ళు కడిసాధన చేయాలి. అవునా? హైట్ కంటే వెయిట్ ఉంటే వెయిట్ క్రమంగా తగ్గాలి. బంగారు సూత్రాలు పాంప్లెట్ ఉంది, దాని వారం రోజుల ప్రోగ్రామ్. అది పాటించినట్టయితే బరువు క్రమంగా తగ్గుతాం. వారం పాటించాలి, వారం పాటియొద్దు, మళ్ళీ వారం పాటియాలి, మళ్ళీ వారం పాటియొద్దు, నెలలో 2 సార్లు అట్లా పాటించుకుంటూ పోతుంటే హైట్ తగ్గ వెయిట్ మెయింటైన్ చేయగలుగుతాం. తర్వాత కుకింగ్ ప్రోగ్రామ్ అది ఎత్తులో కాకుండా వాళ్ళ తగ్గెత్తులో ఉండాలి. వంటలు వార్పులు ఎక్కువసేపు నిలబడి చేయకూడదు, అప్పుడప్పుడు కూర్చోవాలి. తర్వాత మెయిన్ కుర్చీ సక్రమంగా ఉండటం. ఈ ఎల్ షేప్ కరెక్ట్గా ఉండాలి. ఇది ఎక్కడ ఉండాలి? నేల మీద ఉండాలి. ఇట్లా ఫోల్డింగ్ ఉండాలి. ఇది నేల మీద ఉండాలి. కుర్చీ అట్లాంటి ఎత్తు కుర్చీలో కూర్చోకూడదు. ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండాలి. ఇది నేల మీద ఉండాలి. అట్లాంటి కుర్చీలో కూర్చోవాలి. ఏదో అడుగెత్తు పీట మీద కూర్చో కాళ్ళు ముందుకు చదువుతాం, బరువు ఎక్కడ పడుతుంది? నడుములో పడుతుంది. కాబట్టి అడుగెత్తు పీట మీద కూడా కూర్చోకూడదు. ఇవన్నీ సరి చేసుకుంటూ ఇక్కడ కడిసాలు చేసినట్టయితే బ్యాక్ పెయిన్స్ అనేవి తగ్గుతాయి. అర్థమైందా? మలమూత్రాలు విసర్జన పెట్టుకుంటే నడుసనబడి నాజుగా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రయోజనాలు. యాక్టివ్నెస్ కూడా వస్తుంది. రెండు బలంగా పెట్టండి చేతులు. శ్వాస వదిలిపెడుతూ తీసుకుంటూ నడుము ఆడించండి. శ్వాస తీసుకుంటుందో ఈ చేతులు సపోర్ట్ బ్యాక్ పెట్టుకోవాలి. బాగా శ్వాస తీసుకొని వెనక్కి వెళ్ళాలి. వెనక విన్యాసం చేయకూడదు. వదిలిపెడుతూ శివ పూజారి కాలాన్ని నడుదుగురు విన్యాసం ఇవ్వాలి. శ్వాస వదిలిపెట్టడం, తీసుకోవడం. శ్వాస తీసుకుంటుందో
శ్వాస వదిలిపెడుతూ తీన్, శ్వాస తీసుకుంటూ చార్. సెకండ్ టైం వాళ్ళు చూపిస్తారు. ద్వితీయ పర్యాయం కటి సాధన ముందుకు ఏక్, దో, तीन, चार, एक, दो, तीन, चार. ఒకసారి బాగా శ్వాస తీసుకుని వదిలేయండి. వృత్తాసనం వృత్తముగా సవ్య అపసవ్య దిశలో ఎవరికి వారు 3 పర్యాయములు వృత్తాసనం సాధన చేయాలి. దేనికి చెప్పండి? యాక్టివ్నెస్, చురుకుదనం కావాలి. ఏ పని చేయాలన్నా శరీరం చురుగ్గా ఉండాలి. ఇది మానసిక శారీరకమైన సమస్య కదా. మనసులో ఉంటే శరీరం సహకరిస్తుంది, మనసులో లేకపోతే శరీరం సహకరించదు. ముఖ్యంగా ఇది రావడానికి, లేజినెస్ రావడానికి, సోమరతనం రావడానికి కారణాలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. నిద్రలేమి, మలబద్ధకం, వ్యాయామ లోపం, ఆహార లోపం, గ్రంథుల లోపం, మానసిక కారణాలు. 6 రకాల చేత మనకు బద్ధకం వస్తుంది. నిద్ర 6 గంటల పిల్లలు పెద్దలు పోవాలి, చిన్న పిల్లవాళ్ళు 8 గంటలు పోవాలి కనీసం. అంతకంటే తగ్గితే మత్తుగా జోలుడితో పని అవుతుందా? కాదు. అందుకని నిద్రపోవాలి. మలబద్ధకం మోషన్ ఫ్రీ కాకపోతే ఏదో బరువులు మోస్తున్నట్టుగా, విసుగ్గా, చికాకుగా, అసహనంగా ఉంటుంది. అర్థమైందా? అందుకే దానికి రోజు 12 నుంచి 14 గ్లాసులు నీళ్లు తాగుతుండాలి. 3-3.5 లీటర్లు నీళ్లు తాగుతుండాలి. ఎండాకాలం అయితే ఇంకొద్ది ఎక్కువ కూడా తాగాల్సి వస్తుంది. అవునా? తర్వాత తినేటప్పుడు తాగొచ్చా? ఆహారం తినే ముందు అరగంట ముందు తాగండి. తిన్న తర్వాత గంటన్నర గ్యాప్ ఇచ్చి తాగండి. తప్పనిసరిగా ఇది పాటించండి. తినేటప్పుడు నీళ్లు తాకండి. ఎందుకంటే లాలాజలం ముద్దగా పెడితే ఈజీగా డైజెషన్ అవుతుంది. తర్వాత ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, పీచు పదార్థాలు. అర్థమైందా? ఏమిటివి? ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, మొలకలు, బొప్పాసి పండు ఇట్లాంటివి తింటే రాత్రిపూట వీలైతే 1-2 పులకాలు తీసుకోవటము. పులకాలు తీసుకుంటే తప్పనిసరిగా మజ్జిగ తాగాలి, గుర్తుపెట్టుకోండి. అది వేడి సమంగా ఉంటుంది. ఇవి చేస్తూ ఇక్కడ ముఖ్యంగా దానివల్ల మలబద్ధకం పోతుంటే బద్ధకం పోతుంది. తర్వాత ఇంకోటి ఏంటి? వ్యాయామం. మరి ఇప్పుడు చూడు, చెమట కొద్దిగా వచ్చిందా లేదా? చెమట వచ్చేలాగా వ్యాయామం చేసేది మనకి ఈ చలికాలం, వానాకాలం ఎక్కడైనా బయటకు వెళ్ళకుండా ఇక్కడే మనం హాయిగా ఈ రూప్ కిందే చేయాలి. తప్పనిసరిగా బయట వ్యవహారంలో చేయకూడదు. వాకింగ్ కానీ అవన్నీ కూడా ఈ వాతావరణం ఇబ్బందులు కూడా పెడతాయి మనని. అర్థమవుతుందా? ఆస్తమా ఇట్లాంటివి కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి శుభ్రంగా ఇట్లాంటి ప్లేస్లో హాయిగా సాధన చేసుకుంటే చాలు. ఫస్ట్ క్లాస్ అని ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. అన్ని వ్యాయామాల కన్నా గొప్ప వ్యాయామం ఏది? యోగా. ఎందుకని? శ్వాస కంట్రోల్. శ్వాసని ఏదైతే కంట్రోల్ చేసే ఆ ప్రక్రియ ఉంటుందో అది గొప్పదనమాట. ఆయుష్ పెరుగుతుంది, మంచి ఆరోగ్యం కూడా చేకూరుతుంది. కాబట్టి యోగా వ్యాయామం గొప్పది. ఆ వ్యాయామం లోపం. తర్వాత ఏంటి? గ్రంథులు, ఆహారం. మనం బయట జంక్ ఫుడ్స్ కానీ ఇట్లాంటివి తీసుకోకూడదు, చాలా ప్రమాదకరమైనవి. ఏ ఆహారం అయితే మనకు మేలు చేస్తుందో అట్లాంటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. అది ఆహారం. అర్థమైందా? తర్వాత గ్రంథులు. మన శరీరంలో ఎన్ని ఉంటాయి? 50 నుంచి 60 దాకా గ్రంథులు ఉంటాయి. ఇక్కడ ఒక గ్రంథి ఉంటుంది, ఏంటి చెప్పండి? థైరాయిడ్ గ్రంథి. ఇది సరిగ్గా పనిచేయకపోతే ఊబశరీరం వస్తుంది. స్త్రీలలో ఋతుక్రమ దోషాలు వస్తాయి. పురుషుల్లో వంద్యతం, లైంగిక సామర్థ్యం దెబ్బతింటుంది. తర్వాత మానసిక వికలాంగుడు కూడా తయారవుతాడు. కాబట్టి ఇక్కడ యోగాసనాల్లో థైరాయిడ్ గ్రంథి పనిచేస్తుంది, కానీ ఇతర వ్యాయామాల్లో పనిచేయదు. కాబట్టి రోజు యోగా చేసుకుంటే థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది. ఈ ఊబశరీరం రాకుండా, స్త్రీలలో ఋతుక్రమ దోషాలు రాకుండా, పురుషుల్లో వంద్యత్వం రాకుండా కాపాడుతుంది. గ్రంథుల లోపం మానసికమైన కారణం. మనసు ప్రశాంతంగా లేకపోతే టెన్షన్ పడుతుంటే, ఉద్రేక పడుతుంటే, ఆవేశపడుతుంటే, విచారపడుతుంటే, ఆందోళన పడుతుంటే ప్రశాంతంగా జీవించలేము. కాబట్టి ప్రశాంతంగా ఉండాలంటే ఆలోచనలు సక్రమంగా ఉండాలి. అవునా? కాబట్టి ఈ మానసిక ఆందోళన వల్ల కూడా మనకి సరిగా యాక్టివ్గా ఉండలేము, మనం హుషారుగా ఉండలేము. ఏదో నిరాకారంగా జీవిస్తాం, తింటాము, ఏదేదో ఆశలు అన్నీ కూడా పోతాయన్నమాట. అందుకని అట్లాంటి జీవితం వద్దు. కాబట్టి మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండాలి. ఇవన్నీ సరి చేసుకుంటూ ఇక వృత్తాసనం లేక పరివృత్తాసనం చేసినట్టయితే మన యాక్టివ్నెస్, బ్రహ్మాండమైన యాక్టివ్నెస్ జరుగుతుంది. మలమూత్రాలను విసర్జన పెట్టడం, నడువు సన్నపడి నాజుగా ఉంటుంది. మన ఈ చుట్టూనే చాలా ఉంటాయి. చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, కాలేయము, పిత్తాశయము, క్రోమగ్రంథి, మూత్రపిండాలు, మూత్రాశయము అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మంచి ఆరోగ్యం చేకూరుతుంది. ఎక్కడ లేని యాక్టివ్నెస్ వస్తుంది. దానికి బలంగా పెట్టాలి చేతులు.
ఒకసారి చూడండి. మళ్ళీ శ్వాస వదిలిపెడుతూ ముందుకు వంగాలి. ఏక్ చెప్పినప్పుడు శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళాలి. శ్వాస బంధించి చుట్టుపక్కల రావాలా. శ్వాస వదిలిపెడుతూ మనం ముందుకు రావాలి. ఈ మోకాడు తిరగకూడదు, నడిమే గుండ్రగా తిరుగుతుండాలి. అర్థమైందా? అట్లా 3 సార్లు మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడం పక్క నుంచి వెనక్కి వెళ్ళాలి. శ్వాస బంధించి కుడిపక్క రావాలా. శ్వాస వదిలిపెడుతూ మళ్ళీ ముందుకు రావాలి. ఇట్లా నడివే తిరుగుతుండాలి. బాగా అర్థమవుతుందా? శ్వాస వదిలిపెట్టడం తీసుకుంటూ మళ్ళీ 3 సార్లు చేద్దాం. రైట్, బాగా పెట్టండి చేతులు. కుడి పక్క నుంచి గుండ్రగా శ్వాస తీసుకోవటం, బంధించడం, వదిలిపెట్టడం. మోకాడు రాకూడదు. వెనక్కి ఇట్లా వెనక్కి బాగా ఎందుకు మీరు తల కూడా వెళ్ళిపోవాలి. చూడు గుండ్ర తిప్పు. చేతులు ఇక్కడ పెట్టరా, ముందుకు పెడతాను. కొద్దిగా వెనక్కి కూడా ఇట్లా తిప్పు. వెన్ను బాగా తిప్పాలి. వెన్ను వెనక్కి కడితేనే ఎక్కడనే ఉత్సాహం వస్తుంది. వెన్ను వెనకాలి అంటారు. కుడి పక్క నుంచి 3 సార్లు, ఎడం పక్క నుంచి 3 సార్లు, పైకి కిందకి 3 సార్లు. మీరైతే అవి కూడా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. శ్రీ వెంకటేశ్వర స్వామికి మన యోగా వ్యవస్థాపకుడు శ్రీ వెంకటేశ్వర గురూజీకి మన గురువు గారైన కళాధర యోగి గారు, నాగేశ్వరరావు గారు, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ శుభోదయం. నా పేరు గోపీనాథ్. నా యోగనామం శతానంద యోగి. నేను రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను 33 ఇయర్స్ నుంచి ఇక్కడ విజయవాడలోనే. యోగా చాలా సంవత్సరాల క్రితం, అంటే స్టార్టింగ్లోనే నేను యోగాకి వచ్చాను. అప్పటి నుంచి యోగా చేస్తున్నాను. రియల్గా ఏమైందంటే నా హార్ట్లో వెయిన్స్లో బ్లాకేజెస్ ఉన్నాయి. 22 ఇయర్స్ నుంచి ఉన్నాయి. యోగా చేస్తూ ఉన్నాను. అసలు నాకు ఎప్పుడు కూడా హార్ట్లో ప్రాబ్లం ఉన్నట్టు నాకు తెలియదు. మామూలుగా జనరల్ చెకప్లో అందరూ చెప్పించుకుంటారు కదా, అలాగే నేను ఒకసారి రైల్వే హాస్పిటల్కి వెళ్ళి నాకు మొత్తం చెకప్ చేయండి అంటే అతను బయట ఆయుష్ హాస్పిటల్కి రెఫర్ చేసి నేను అన్ని టెస్టులు చేయించుకోండి అని లిపిడ్ ప్రొఫైల్ టెస్టు, 2D ఎకో, డ్రగ్ టెస్ట్ ఇవన్నీ చేయించారు. చేసినప్పుడు నా హార్ట్లో 3 వెయిన్స్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. దాంట్లో ఒకటేమో 100% బ్లాక్ అయింది, ఒక రెండేమో 80% బ్లాక్ అయింది. అప్పుడు నేను భయపడ్డాను అనమాట. భయపడి ఇక నెల్లూరు చాలా హాస్పిటల్ తిరిగి సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాను. వీళ్ళేమో 3 వెయిన్స్ బ్లాక్ అయినాయి కాబట్టి నీకు హార్ట్ ఆపరేషన్ చేయాలి, చేసి నీ కాల్లో వెయిన్స్ తీసి దాంట్లో వేయాలి అని చెప్పేసి చెప్పారు. దానికోసం రిప్ కేజ్ కట్ చేస్తారు, హార్ట్ని ఆఫ్ చేసేస్తారు. అప్పుడు ఆ వెయిన్స్ తీసి అవి టెస్ట్ చేసి వాటికి ప్యారలల్గా కనెక్ట్ చేస్తారనమాట. అవి బ్లాక్ అయినవి వాళ్ళు సర్చ్ చేయలేరు కాబట్టి. సరే మేము చాలా భయపడ్డాం. కొందరు డాక్టర్లు ఏమన్నారంటే మీకు ఆపరేషన్ సాధ్యం కాదు, ఒకటేమో ఫుల్గా బ్లాక్ అయిపోయింది, అసలు మీరు ఇప్పటివరకు ఎలా ఉన్నారో అర్థం కావట్లేదు, యాక్చువల్గా కొంచెం బ్లాక్ అయితేనే వెంటనే హార్ట్ స్ట్రోక్ వస్తుంది అని చెప్పారు. దాని మీద నేను చాలా రీసెర్చ్ చేశాను అనమాట. యాక్చువల్గా ఏమవుతుందంటే హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తారు. అట్లా తపస్సు చేసిన వాళ్ళు చాలా సంవత్సరాలు బతుకుతారట. ఎందుకు అలా బతుకుతారంటే వాళ్ళు తీసుకునే ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది అక్కడ. కాబట్టి మనం యోగాలో ఏం చేస్తామంటే ఆక్సిజన్ తక్కువ తీసుకోవడం, దాన్ని కంట్రోల్ చేయడం ప్రాక్టీస్ చేస్తాం. అలా ప్రాక్టీస్ చేయడం ద్వారా మన ఏజ్కి, అంటే మనం ఒక జీవితకాలంలో తీసుకోవాల్సిన శ్వాస కన్నా తక్కువ చేయడం వల్ల మన ఏజ్ ప్రొలాంగ్ అవుతుందని కొన్ని యూట్యూబ్లోను వాటిలోనూ నేను అదే స్టడీ చేశాను. ఏదేమైనా నేను రీసెంట్గా నేను ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నాను.
కాళ్ళలో ఒక 2 నరాలు తీసి హార్ట్లో వేశారు. ఏదైతే 100% బ్లాక్ అయిందో అదైతే చేయలేకపోయారు. డాక్టర్స్ చెప్పారు అది చేయక్కర్లేదు, మీ హార్ట్ ఏమో ఆరోగ్యంగా ఉంది అనేది. చేసుకున్న తర్వాత కూడా మిగిలిన మా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నెల్లూరులో. ఆయన అన్నారు, ఇంత ఆపరేషన్ అయినా నీకు హార్ట్ స్ట్రోక్ రాలేదు అంటే అది ఆరోగ్యంగానే ఉంది, అసలు ఏంటి నీ సీక్రెట్ ఏంటి అని అడిగారు. నేను చెప్పాను, రెగ్యులర్గా కాకపోయినా యోగాకి వెళ్తుంటాను, అప్పుడప్పుడు స్విమ్మింగ్కి వెళ్తుంటాను, అంటే ఇప్పుడు నీ లైఫ్ ఎలాగైతే కంటిన్యూ చేస్తున్నావో అలాగే చెయ్యి, అస్సలు ఏమో ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. నేను అంటే బేసిక్గా నేను బద్ధకస్తుడిని. ఆ బద్ధకం వల్ల నేను యోగా చేయలేకపోతున్నాను, అంటే కంటిన్యూగా వెళ్ళలేకపోయాను. మీ అందరికీ నా సజెషన్ ఏంటంటే యోగా చాలా మంచిది, అది అద్భుతం అనమాట. మనం ఎంత డబ్బు సంపాదించుకున్నా ఏదైనా అనారోగ్యంతో చనిపోయేటప్పుడు ఆ డబ్బులు ఏమి మనకు వెంపరావు, మన ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మీ అందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే యోగాని కంటిన్యూ చేయండి. మీరు యోగా కేంద్రాలకు వెళ్ళకపోయినా ఇంట్లోనే చేసుకోగలిగితే చాలా మంచిది, కానీ మనం ఇంట్లో చేయలేము. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన వెంకటేశ్వర గురూజీకి నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే ఇది మా అందరి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారంటే చాలా గొప్ప ఇది. మా గురువు గారైన కళాధర యోగి గారికి నా నమస్తే. థ్యాంక్ యూ. గ్యాస్ ట్రబుల్ శ్వాస వదిలిపెడుతూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలిపెడుతూ 3 శ్వాస తీసుకుంటూ 4 శ్వాస వదిలిపెడుతూ 5 6 శ్వాస తీసుకుంటూ 8 వత్తండి. ఎడం పాదం బాగా పట్టకేసి వత్తడానికి పట్టండి. తర్వాత మోకాళ్ళ దగ్గర ముక్కు రాయించండి. శ్వాస వదిలిపెట్టి ఉండండి. 3 కుడి పాదాన్ని వత్తండి. ఎంత ఒత్తిడి అంత పైకి, సైడ్కి వెళ్ళకూడదు, తిన్నగా పైకి. 4 5 మొత్తం బాడీ అంతా కూడా నేను పాదాలు మీద తన తీసి అది ఎంత ఒత్తిడి అంత ప్రయోజనం. ఇరు మోకాళ్ళ మధ్యలో మొక్కగా వాడుకోవాలి. విశిష్ట పంచభూతాసనము ఇది ముఖ్యంగా మన వెన్నుముక కూర్చున్నప్పుడు వెన్నుముక నేల తాగే చోట కుండలిని శక్తి అనే అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి నిద్రపోతున్న చుట్టం చుట్టుకొని నిద్రపోతున్న పాములాగా ఉంటుంది. ఆ శక్తిని వెలిగి తీసే అది నిద్రలేపే ఆసనమే విశిష్ట పంచభూతాసనం. నిద్ర లేవటం వల్ల అది ఊర్ధముఖంగా సుషుమ్న నాడి, వెన్నుపూసల మధ్యలో సుషుమ్న నాడి ఉంటుంది. ఆ నాడి ఆధారంగా ఊర్ధముఖంగా ప్రయాణం చేస్తూ మనలో షట్చక్రాలు ఉంటాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. రేపు దీని గురించి వివరణ ఉంటుంది రేపే. షట్చక్ర శోధనం సర్వే ప్రాణాయామస్య కారణం నాశనం సర్వరోగానం మోక్ష కర్మస్య సాధనం. రేపు వివరణ ఉంటుంది దీనికి. షట్చక్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎట్లా పనిచేస్తాయి అనేది రేపు వివరిస్తాను నేను. అయితే ఈ షట్చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి. ఆజ్ఞా చక్రానికి వచ్చేవరకు సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతాం, మేధావులు అవుతాం. అట్లాంటి షుగర్ కూడా కంట్రోల్ చేస్తుంది. విశిష్ట పంచభూతాలు. హస్తాలు అల్లి చేసుకుని తలను గమనించుకోండి. రైట్, సిద్ధం. శ్వాస కాళ్ళు చాపండి. శ్వాస వదిలిపెడుతూ ఇట్లా పెట్టుకొని పైకి లేచిన తర్వాత శ్వాస వదిలిపెడుతూ తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ వెనక్కి. ఇది పర్యాయము. పంచభూతాసనం షుగర్ మీద రాకుండా కాపాడుతుంది. ఆహారం మీద నియంత్రణ లేకపోతే, వ్యాయామం లేకపోతే షుగర్ వ్యాధి వస్తుంది. ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయదు, దానివల్ల ఇన్సులిన్ కరెక్ట్గా ఉత్పత్తి కాదు.
షుగర్ వ్యాధి వస్తే చాలా వ్యాధులు వస్తాయి. లివర్ చెడిపోతుంది, రక్తనాళాలు చెడిపోతాయి, తర్వాత మూత్రపిండాలు చెడిపోతాయి, హార్ట్, బ్రెయిన్, కళ్ళు మొత్తం వ్యవస్థ అంతా కూడా దెబ్బతింటుంది. షుగర్ వ్యాధి మరి కంట్రోల్ అయితేనే ఈ వ్యవస్థ అంతా కూడా బాగా ఉంటుంది. ఈ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే ఆసనమే పశ్చిమోత్తానాసనం. రైట్, చేతులు వెనక చాపండి, శ్వాస వదిలిపెడుతూ శ్వాస తీసుకుంటుందో ఇది పర్యాయం పశ్చిమోత్తానాసనము. పట్టుకోకపోతే చూడు మోకాళ్ళ పైకి నడువాడించండి. ఎవరికైనా మా చేతులు నేలకు తాగితే అట్లానే ఉండండి, శ్వాస వదిలిపెట్టి. అందరూ నిన్నప్పుడు నడుమప్పుడు పోతాయి. ఎడం ప్రక్కకు కుడి ప్రక్కకు స్థితి. విశ్రామ్. నౌకాసన సాధన చేయడం సిద్ధంగా ఉంది. ఈ నౌకాసన చేయడం వల్ల పొట్ట తగ్గుతుంది, జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది, చిన్న ఆహారం తేలిక కలుగుతుంది, పొట్ట కూడా తగ్గుతుంది. రెండు ఫస్ట్ క్లాస్ ప్రయోజనాలు. రైట్, శ్వాస వదిలిపెడుతూ శ్వాస తీసుకుంటుందో విధి పర్యాయము. నౌకాసనం సిద్ధం. ఉత్తాన పాదాసనము. పొట్ట బాగా పెరిగిన పొట్ట కూడా లాగేస్తుంది అనమాట. ముఖ్యంగా చాలా గొప్ప ఆసనం. పాదాలు ఒకటే కొద్దిగా లేపాలి, తల కిందకే ఉంటుంది, శ్వాస వదిలిపెట్టి ఉండాలి. శ్వాస తీసుకుంటూ ఇది పర్యాయము. సర్వాంగాసనం. ఇది ముఖ్యంగా కంఠ భాగంలో థైరాయిడ్ గంతి ఉంటుంది. నీకోసం ఇటు థైరాయిడ్ గంది యాక్టివేట్ అవుతుంది. కంఠ భాగంలో థైరాయిడ్ గంది, అది దాని మీద ఒత్తిడి కలగజేస్తాం. థైరాక్సిన్ అనే జీవరసాయన హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది బ్లడ్లోకి వెళ్ళి అన్ని భాగాలని చైతన్యపరుస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లం హైపోథైరాయిడ్. హైపర్ కాదు, హైపర్ అంటే థైరాక్సిన్ ఎక్కువ రిలీజ్ అవ్వడము, హైపో అంటే థైరాక్సిన్ తక్కువ రిలీజ్ అవ్వడము. ఈ తక్కువ రిలీజ్ అయ్యేవాడు చేసే ఆసనం ఉంటుంది. అర్థమైందా? థైరాయిడ్ కింద యాక్టివేట్ అవుతే అన్ని అవయవాలు యాక్టివేట్ అవుతాయి. సర్వ అంగ ఆసనం, అన్ని భాగాలని ప్రభావితం చేసే గొప్ప ఆసనం ఇది. తర్వాత కంఠంలో శ్రావిత పెరుగుతుంది, బొగురు గొంతు ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి, పొట్ట పెరగకుండా ఉంటుంది, చర్మం మందంగా తలసరిగా లేకుండా ఉంటుంది, మలబద్ధకం పోతుంది, చర్మ రోగాలు పోతాయి. అర్థమైందా? మెదడులో ఉన్న పీనియల్ పిట్యూటరీ గ్రంథులు బాగా పనిచేస్తాయి.
ఇవన్నీ కూడా శరీరంలో ప్రతి పార్ట్ కూడా యాక్టివేట్ చేస్తుంది. ముఖ్యంగా అకాల వృద్ధాప్యం రాకుండా కాపాడుతుంది. ENT సమస్యలు రాకుండా ఉంటుంది. చెవుడు చెత్తూర రాకుండా ఉంటుంది. అర్థమైందా? తర్వాత ఆ స్త్రీలలో గర్భాశయ వ్యాధులు నివారించబడి గర్భచ్యుతి జరగకుండా ఉంటుంది. గర్భచ్యుతి అంటే గర్భం ధరిస్తారు కానీ పోతుంటాయి, ఆ పోకుండా కాపాడుతుంది. ఇది చాలా గొప్ప ఆసనం సర్వాంగాసనం. రైట్. శ్వాస వదిలిపెడుతూ ఎల్ షేప్. శ్వాస పూర్తిగా వదిలిపెడుతూ జో పాదాలు కానించాలి. శ్వాస తీసుకుంటూ చేతులు నడుము దగ్గర పెట్టాలి. ఒక్కో చేతులు కింద జరపాలి. పాదాలు పైకి ఉంచాలి. కంఠం నుంచి పాదం వరకు శరీరం మొత్తం కూడా ఒక సరళ రేఖలాగా ఉండాలి. నార్మల్ బ్రీతింగ్, సాధారణ శ్వాస. శ్వాస వదిలిపెడుతూ పాదాలు వెనక్కి వస్తారు ముందుకు. శ్వాస తీసుకుంటూ నడుము దాకా నీలకరించాలి. శ్వాస పూర్తిగా తీసుకుంటూ ఎల్ షేప్. మిగతా విన్యాసం చేస్తుండండి. పాదాలు ఎవరికైతే ఆంతనే వాళ్ళు ఆనించండి. మోకాలు తిరుగుతుంది. విన్యాసం చేద్దాము. మోకాలు టైట్ ఉండాలి. మోకాలు టైట్ ఉండాలి. పైకి లేపసలు ఏం కాదు కానీ నడుము దగ్గర చేతులు పాదాలు పైకి లేపాలి. ఒక్కొక్క స్థాన్ని కింద జరిపెట్టి శరీరం తిన్నగా సరళరేఖలాగా ఉంటుంది. పాదాలు వెనక్కి వస్తారు. విపరీతకరణి ఎల్ షేప్. ఇది ముఖ్యంగా వృద్ధాప్యాన్ని దూరం. మన ముఖం మీద ముడతలు రావు, జుట్టు తెల్లబడదు, వార్ధక్యం చిహ్నాలు కనబడకుండా ఉంటాయి. ఈ సీటు మీద చేతులు పెట్టాలి. దానికి ఇది తేడా ఏంటి? ఈ చేతులు ఛాతి దగ్గర ఉండాలి. ఈ దీని మీద సీటు మీద పెట్టాలి చేతులు. దానికి దీనికి అదే తేడా. ముఖ్యంగా ముఖం మీద ముడతలు రావు, జుట్టు తెల్లబడదు, వార్ధక్యం చిహ్నాలు కనపడకుండా ఉంటాయి. రైట్. సిద్ధం. ఎల్ షేప్. పాదాలు వెనక ఆనించాలి. మిగతా విన్యాసం చేయండి. సీట్ మీద చేతులు పెట్టాలి. నడుము కింద తిప్పాలి. పాదాలు ముఖ భాగానికి ఎదురుగా ఉండాలి. సాధారణ శ్వాస. శ్వాస వదిలిపెడుతూ పాదాలు వెనక్కి, హస్తాలు ముందుకు. శ్వాస తీసుకుంటూ నడుము దాకా నీలకానించాలి. శ్వాస పూర్తిగా తీసుకుంటూ ముఖ్యంగా సంతాన భాగ్యం లేక చాలా మంది బాధపడుతుంటారు. ఈ ఆసనం భార్యాభర్తలు ఇద్దరు కూడా జాయిన్ అయ్యి ఈ ఆసనం అన్ని ఆసనాలు వేస్తూ ఈ ఆసనం మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్టయితే సంతాన భాగ్యం కలుగుతుంది. జన్నేంద్రియాల్లో ఉన్న లోపాలు సవరించబడి అక్కడ గ్రంథులు బాగా పనిచేసి సంతానానికి అనుగుణంగా ప్రత్యుత్పత్తి కణాలు వృద్ధి చెంది చురుగ్గా పనిచేస్తాయి. దీనివల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది, సంతాన భాగ్యం కలుగుతుంది. రైట్. శ్వాస వదిలిపెడుతూ శ్వాస పూర్తిగా వదిలిపెడుతూ चार, 5, 6. एल शेप. दो పాదాలు వెనకానించాలి. శ్వాస పూర్తిగా వదిలిపెడుతూ 3 భుజాలను తాకుతూ పాదాలు పట్టుకొని 3 సార్లు విన్యాసం చేసి హస్తాల ఎలికను మోడమాన దొరుచుకోవాలి. పాదాలు వెనక్కి సాగదీయాలి. సాధారణ శ్వాస. మళ్ళీ పాదాలు పట్టుకోవాలి. 3 సార్లు విన్యాసం చేయాలి. భుజాలను తాగుతూ ముందుకు వెళ్ళిపోవాలి. చేతులు శ్వాస తీసుకుంటూ 5 నడుము దాకా నీలకానించాలి. శ్వాస పూర్తిగా తీసుకుంటూ 2 పాదాలు చిన్నగా ఆనించాలి. మోకాలు దురుపు రాకుండా కలిపి వెళ్ళాలి. 2 పాదాలు కలిపి వెళ్ళాలి. పాదాలు గతలో ఉంచుకొని హస్తాలు వెనక్కి చాచి యోగ నిద్ర సాధన చేయడం సిద్ధం కావాలను. ఎవరు వేస్తున్నారు? అలసట పోగొట్టి హాయిని కలిగిస్తుంది యోగ నిద్ర చేయటం వల్ల. అది
అంగారకి చేతి ఇది ఎవరో చేయాలి పూర్తిగా అట్లా ఆకులు తట్టేపోయింది. రైట్. శ్వాస వదిలిపెడుతూ ఏ ఎల్ షేప్ అమ్మాయి చేసి మధ్యలో చేయమంది. పాదాలు పైకి రేపు, మోకాళ్ళ తరపు తీసేయి, చేతులు వెనక చాపు, చేతులు వెనకుంచు, చేతులు వెనకుంచు. అది తీన్ మెరేసి పాదాలు మెల్లి లోపల నుంచి చేతులు తీసుకురా, లోపల నుంచి చేతులు నడుము కింద దింపు, తల పైకెత్తు. అది ముఖ భాగం మన సీటు మీద చేతులు నమస్కారం కూడా పెట్టు. అది అది తీసేయాలి. బాగానే వస్తుందా? శ్వాస వదిలిపెడుతూ చార్ పాదాల స్థానం వెనక్కి వెళ్ళిపోవాలి. అనిచ్చు, పాదాలు అల్లికి తీసి ఆనిచ్చు, అల్లికి తీసి ఆనిచ్చు. శ్వాస తీసుకుంటూ పాంచ్ నడుము దాకా నిలగానించాలి, మోకాళ్ళ తరపు తీసేయి. శ్వాస పూర్తిగా తీసుకుంటూ చేయి చిన్నగా పాదాలు ఆనిచ్చు. అది పంపు లేకుండా అట్లా తీసుకెళ్ళి విశ్రాంత్. చేతులు ముందుకు వస్తాయి, ముందుకు పాదాల స్థానం దూరం చేసుకోండి. శిరస్సులో ప్రక్క తిప్పండి. శవాసన స్థితిలో పూర్తి విశ్రాంతి. పడుకో. సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరానికి వస్తూ తమ సమస్త తమ స్వాధీనంలో తెచ్చుకొని పాదాలు జతలో ఉంచుకొని హస్తాలు వెనుకకు చాచి ఒక్కసారి పశ్చిమోత్తానాసన సాధన చేయడం సిద్ధము కావాలను. పశ్చిమోత్తానాసనము సిద్ధం. ఓం 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 ఏ హస్తాలు పైకి ప్రక్కకు కిందకు. క్రమ పద్ధతిలో వజ్రాసనం రండి. పాదాలు దగ్గర తీసుకురండి, పాదాల మీద కూర్చోండి, పాదాలు వెనక్కి రండి. మనం పరుచుకున్న కొద్దిగా ముందు జరిగి కూర్చోండి. సుప్త వజ్రాసనం వెన్నుకు బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా తొళ్ళకి రక్త ప్రసరణ బాగుంటుంది. చేతులు వెనక్కి పెట్టకండి, తల వెనక్కనండి. ఒక్కొక్క మోచేయి ఆనించండి, తల వెనక్కనండి. తల కూడా ఆనించండి, చేతులు వెనక్కి చాపండి. తీన్ మా చేతుల ఆధారంగా పైకి రాగాలి. చేతులు వెనక్కి పెట్టుకొని పైకి రాగాలి. వజ్రాసనం వెనక్కి దగ్గర కూర్చోండి. వజ్రాసన యోగ ముద్ర. పట్టుదల చేతులు బలంగా పెట్టండి. శ్వాస వదిలిపెడుతూ శ్వాస తీసుకుంటుందో తీన్ 4 5 రుద్రాలను విన్యాసం చేయండి. నడువాడించండి. శాస్త్రీయ హస్తాల ముందుకు, పాదాలు వెనక భుజంగాసన స్థితి రావాలను. మనం పరుచుకున్న గుడ్డ మీద గడ్డ వరించాలి. ఆస్తమా ఉపశమ వ్యాధి రాకుండా కాపాడుతుంది. శ్వాస బాగా తీసుకుంటూ శ్వాస వదిలిపెడుతూ ఇది అక్కడ మీ నాదులు ఎక్కడ పెట్టారు? వెనకలకు అక్క కాదు, పైకి లేపు. మార్చి శ్వాస బాగా తీసుకొని ఉండాలి, ఆడించకూడదు. శ్వాస డ్రమ్ ఒకసారి దాకా నేలకు దాకించండి. ఉత్తాన భుజంగాసనం సర్వైకల్ స్పాండిలైటిస్ మెండరాజు రాకుండా కాపాడుతుంది. చేతులు ఆనించండి, మొత్తం చేయాలి. మా చేయి కూడా ఆనించండి. శ్వాస బాగా తీసుకుంటూ శ్వాస వదిలిపెడుతూ
ద్వితీయ పర్యాయం. ఈసారి బాగా పైకి లేచి తల ఒకటి ఆడించాలి. ఏ శ్వాస బాగా తీసుకొని పైకి లేచి తల ఒకటి ఆడించాలి. తల ఒకటి బాగా లాగాలి, బొడ్డు బాగా దాకా లాగాలి. గడ్డం ఆడించండి. ఈరోజు హెర్నియా, పేగు పట్టుకోవటం, పేగు జారడం అనే సమస్యలు రాకుండా ఉంటాయి. పురుషుల సమస్య శీఘ్రస్కల సమస్య, స్త్రీని రతిక్రియలు సాటిస్ఫై చేయలేకపోవటము, ఈ శుక్రవాటి చుట్టూ కండరాలు బలహీనంగా ఉంటాయి. ఈ ఆసనం వేయడం వల్ల శుక్రవాటి చుట్టూ కండరాలు బలపడతాయి. స్త్రీని రతిక్రియలు సాటిస్ఫై చేయగలుగుతాడు. హెర్నియా, పేగు పట్టుకోవటం, పేగు జారడం అనే సమస్యలు కూడా నివారణ జరుగుతాయి. ఈరోజు తల్లిని తొలకంది ఏర్పాటు చేసుకోండి. ముందు ఏకపాదం అటు చూపించేసి రైట్. వామపాదం, ఎడం పాదాన్ని శ్వాస తీసుకుంటూ ఎడం పాదం పైకి లేపండి. ఎడమ చేయి నేల మీద ఉంటుంది. గడ్డం అందించండి. శ్వాస తీసుకొని బంధించండి. శ్వాస వదిలిపెడుతూ కాలు కిందకి. శ్వాస తీసుకుంటూ కుడి పాదాలు లేపండి. కుడి చేయి నేల మీద ఉంటుంది. గడ్డం అందించండి. శ్వాస తీసుకొని బంధించండి. శ్వాస వదిలిపెడుతూ రెండు పాదాలు లేపాలి. శ్వాస తీసుకుంటూ పాంచ్. రెండు చేతులు నేల మీద ఉంటాయి. ఒకసారి ఆ చెవి చెవి అందించండి. గడ్డం అందించండి. శ్వాస వదిలిపెడుతూ శ్వాస తీసుకుంటూ వెనక నుంచి పాదాల గిరకల దగ్గర పెట్టుకొని ధనురాసనం సాధన చేసి సిద్ధం కావాలను. వెన్ను వంగకుండా ఉంటుంది. గూని రాకుండా కాపాడుతుంది. వెన్నుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఎక్కడ నేను ఉత్సాహం వస్తుంది. వెన్ను ఆడితే కొయ్యగూర లాగవు కానీ రైట్. వెనక నుంచి పాదాల గిరకల దగ్గర పెట్టుకోండి. శ్వాస బాగా తీసుకొని కొయ్యగూర లాగవు కానీ లెఫ్ట్ రైట్లో సాధారణ శ్వాస. శ్వాస బాగా తీసుకుంటూ లెఫ్ట్ సాధారణ శ్వాస. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ స్ట్రైట్. మళ్ళీ శ్వాస తీసుకొని బంధించి కొయ్యగూరలాగు కానీ విశ్రాంతి. హస్తాలు ముందు చాచి నుదురు నేలకు తాకిస్తూ మకరాసన స్థితిలో విశ్రాంతి. మైగ్రేన్, పార్శ్వపు నొప్పి, తలలో అటుపక్క ఇటుపక్క విపరీతంగా నొప్పి వస్తుంది. అది రాకుండా కాపాడుతుంది. నుదురు అనిసారి నుదురు లేకుంటే పాదాల మీద సాగిసినట్టుగా కూర్చోండి. మోకాళ్ళు ముందుకు అనుకొని కూర్చోండి. మయూరాసనం లివర్ పెరుగుదల అరికడుతుంది. లివర్ సామర్థ్యాన్ని పెంచుతుంది. లివర్ బాగా పనిచేస్తేనే మనం తిన్న ఆహారము జీర్ణం అవుతుంది, శక్తిగా మారుతుంది, రక్తం తయారవుతుంది. లివర్ నుంచి వచ్చే రక్తంలో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. లివర్ పెరుగుదల అరికడుతుంది. లివర్ సామర్థ్యాన్ని పెంచుతుంది మయూరాసనం. రైట్. పొట్ట దగ్గర మోచేతి దగ్గర తుడుచుకోవాలి. కన్నప్పుడు మోకాళ్ళు చూడండి. మోకాళ్ళ దగ్గర దూరం చేసుకొని చేతులు లోపల పెట్టాలి. చేతుల మధ్యలో గ్యాప్ ఉండాలి. ఇవి శ్వాస వదిలిపెడుతూ పట్టుకేసి వస్తాయి మా చేతులు. జాగ్రత్తగా జారుకుంటూ చిన్నగా నుదురానించాలి. పాదాలు వెనక్కి తీసుకులానించాలి. ఇక్కడ నడుదూరి పైకెత్తి మో చేతులు కలపాలి. ఇదే ఇంపార్టెంట్. బాగా మో చేతులు కలపడమే. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలిపెడుతూ నుదురు పాదాలు ఆడించాలి. శ్వాస తీసుకుంటూ పాంచ్. మోకాళ్ళు ముందు తీసుకురావాలి. వజ్రాసనం వేయాలి. పాటిస్తూ శీర్షాసనం వేయండి. మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి మెదడు చురుగ్గా పనిచేయించే ఆసనమే శీర్షాసనం. సర్వత్ర గాత్రస్య స్థిరప్రదం. మన శరీరంలో అన్ని భాగాల కల్లా ముఖ్యమైన భాగం ఏంటి? శిరస్సు. ఎందుకని శిరస్సు మంచిది? మెదడు ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అమోఘమైన జ్ఞాపక శక్తి, మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. అర్థమైందా? మేధావుల్ని ఈ బ్లడ్ పిట్యూటరీలో పీనియల్ పిట్యూటరీ గ్రంథులు ఉంటాయి. అవి యాక్టివేట్ అవుతాయి.
మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. శీర్షాసనం అత్యంత గొప్ప ఆసనం, ది కింగ్ ఆఫ్ ఆసన శీర్షాసన్. రైట్, వేస్తారా? వేయండి. మీరు చేయండి, లేదండి, లేదు చేయండి వేరే వాళ్ళ సహకారంతో. అక్కడ దానికి ఇక్కడ కెమెరా ఉంది, ఇదిగోండి. ఏ అలవాట్లు ఉన్నాయి, దోమలు మధ్య పనులు చేయకూడదు, నిద్ర తగ్గకూడదు, చేయకూడదు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కువ ఊగినట్టుంది, మృదులే అనాలి, ఇంకెక్కువ అంటున్నట్టు చూడండి. కొద్దిగా ఆనింది, ఎక్కువ అన్నట్టుంది. ఏమో ఈ భాగం ఆనిందా? ఇదే కానింది, నాకు అట్లా కనపడింది. మోకాలు ఉంచకుండా కాలు మొత్తం ఉంచండి కిందకి. మోకాలు ఉంచదు, కాలు కిందకి దింపాలి. మోకాలు ఉంచకుండా మోకాలు, అది మోకాలు ఆనకూడదు. చిన్నగా ఎందుకు వీళ్ళు కొంతమంది ఏం చేస్తారు, మోకాలు ఆనిస్తున్నారు, దెబ్బ దొరుకుతుంది మోకాళ్ళకి. రైట్, అందరు అయినట్టేనా? 25 నిమిషాల్లో సబ్జెక్ట్ అవ్వాలి. ఇవాళ ఒక అంశం కూడా ఉంది, అది కూడా చెప్పాలి. సవరించబడతాయి, పైల్స్ వ్యాధి రాకుండా ఉంటుంది, ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. వామపాదమాధారముగా కుడిపక్క దిగినప్పుడు, ఎడం పాదమాధారంగా కుడిపక్క దిగినప్పుడు పెదప్రేవులు, కాలేయము, కొడుమూత్రపిండము, కుడిపాదం ఆధారంగా అంటే దక్షిణ పాదం ఆధారంగా ఎడపక్క దిగినప్పుడు ప్లేయము, క్రోము, ఎడమూత్రపిండము ఒత్తిడి గని చురుగ్గా పనిచేస్తాయి. ఈ మోకాలు అది అట్లనే ఉంది. ఈ మోకాలు పట్టుకో లోపల నుంచి, అదనమాట. తొందర రాదు. అది కాలు ఎక్కడ ఉండాలి? సీటు కింద ఉండాలి, ఇరుపిరుదుల మధ్యలో ఉండాలి. శ్వాస బాగా తీసుకోవాలి, సాధారణ శ్వాస ఇక్కడ మళ్ళీ. అదేనా? రైట్, అందరూ అయ్యారా? కూర్చోండి అమ్మా. చివరికి కొద్దిమంది మిగిలేమా మనం. పైల్స్ వ్యాధి రాకుండా కాపాడేది ముఖ్యంగా అంతరస్రావ గ్రంథులు బాగా పనిచేస్తాయి, వెన్నుకు రక్త ప్రసరణ బాగా జరుగుతాయి, అజీర్తి మలబద్ధక నివారణ ఉపయోగపడుతుంది, అంతరస్రావ గ్రంథులు బాగా పనిచేస్తాయి. వెన్ను విరగటం వల్ల కుక్క, పిల్లి ఉత్సాహంగా పరిగెడుతుంటాయి. వెన్నును విరిచే ఆసనం గొప్ప ఆసనం అన్నమాట. అదేనా? కొన్ని ఆసనాలు ముందు కొంగుతాం, కొన్ని ఆసనాలు వెనక్కి కొంగుతాం. ఇక్కడ వెన్నుని మెలిదిప్పుతాం అన్నమాట. మెలిదిప్పడం గొప్ప విషయం. అదేనా? వెన్నుని మెలిదిప్పడం వల్ల వెన్నుపూస యాక్టివేట్ అవుతుంది, బాగా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. రైట్, వామపాదమాధారంగా శ్వాస తీసుకుంటూ ఈ ఇరుపిరుదల మధ్యలో మెడం బాగా ఏర్పాటు చేసుకోండి. కుడి పాదాన్ని ఎడమ మోకాలు పక్కన ఉంచండి. శ్వాస వదిలిపెడుతూ ఏ పాదాన్ని మార్చామో 2 చేతులు అటు పక్క వెళ్ళాలి, అంటే కుడి పక్క తీసుకెళ్ళాలి 2 చేతులు. 3
ఈ మోకాల దగ్గర పట్టుకోవచ్చు, లేదా ఆ పాదాన్ని పట్టుకోవాలి. అది అందరూ కాబట్టి ఇక్కడ పట్టుకొని ఈ చేయి నడు చుట్టూ తిప్పాలి, తల వెనక్కి తిప్పాలి. సాధారణ శ్వాస. శ్వాస వదిలిపెడుతూ చార్, 2 చేతులు కుడి ప్రక్కకు, శ్వాస తీసుకుంటూ 5, 2 చేతులు ముందుకు, చే వజ్రాసనం. ఒక పాదంతో చేస్తే రెండో పాదంతో కూడా చేయాలి. దక్షిణ పాదం ఆధారంగా శ్వాస తీసుకుంటూ ఇరు పురిదల మధ్యలో కుడి మడం భాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎడమ పాదాన్ని కుడి మోకాలు పక్కన ఉంచాలి. ఏ పాదాన్ని మార్చాలో 2 చేతులు ఎడమ పక్క వెళ్ళాలి. శ్వాస వదిలిపెడుతూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలిపెడుతూ 4, 2 చేతులు ఎడమ ప్రక్కకు, శ్వాస తీసుకుంటూ 5, 6. నీకు బాగా వచ్చిందమ్మా. పక్కకు ఉన్నావుగా, పక్క పడడం కదా. రైట్. ఒకసారి పాదాలు ముందు చాపడం, పశ్చిమోత్తరాసనం. ఒకసారి పైకి, ప్రక్కకు, కిందకు. నిటారుగా ఉండాలి. బొట్టేలు గట్టిగా ఒత్తిడి కలిగేయండి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. బొట్టేలు మధ్యలో వస్తుంది, పిటి కింద యాక్టివేట్ అవుతుంది. మేధావులు అవుతాము. బొట్టేలు కింది భాగం రాబడి చేయండి. కంఠ భాగము థైరాయిడ్ కింద యాక్టివేట్ అవుతుంది. హైపోథైరాయిడ్స్ రాకుండా ఉంటాయి. కాళ్ళు పైకి లేపి 4 వేళ్ళు గట్టిగా ఒత్తిడి కలిగేయండి. ముక్కులో సైనస్ కండరాలు తీసుకుని గాలి దళంగా తీసుకుంటూ ఆస్తమా, జలుబు ఇవి రాకుండా ఉంటాయి. ప్రతి ఏడు కింద రాయండి. 4 ఏళ్ళ కింద ఈ కళ్ళు చేసి ముక్కు గుంత పార్ట్స్ యాక్టివేట్ అవుతాయి. తర్వాత ఉదయం భాగాన్ని గట్టిగా ఒత్తిడి కలిగేయండి. అది ఛాతి భాగము, హార్ట్, బ్రెయిన్ రెండు కూడా అదేనా కాదు, హార్ట్, లంగ్స్, గుండె, ఊపిరితిత్తులు సమర్థవంతంగా పనిచేస్తాయి. తర్వాత లోతట్టు భాగాన్ని రాపిడి చేయండి బాగా. అది పొట్ట భాగము, నడుము భాగము, ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది. షుగర్ నియంత్రణలో ఉంటుంది. కిడ్నీలు బాగా పనిచేస్తాయి. తర్వాత కింద ఉన్న సన్నని భాగాన్ని కూడా ఒత్తిడి కలిగిస్తే కాలేయము, పిత్తాశయము. కాలే అంటే లివర్ పెరుగుదల అరికడుతుంది. లివర్ సామర్థ్యాన్ని పెంచుతుంది. పిత్తాశయం నుంచి పిత్తరసం వెలువడుతుంది. అది క్షార గుణం గల ద్రవ పదార్థం. అది ఎక్కడ కలవాలి? ఆహారంలో కలిస్తే దహించి శక్తిగా మార్గంలో ఉపయోగపడుతుంది. కానీ పిత్తాశయ నాళాలు బుడుకుపోయి రక్తంలో కలిస్తే జాండీస్, కామెర్ల వ్యాధి వస్తుంది. అవి రాకుండా కాపాడుతుంది. మడమ చుట్టూ ఉన్న కండ భాగాన్ని కూడా వచ్చినట్టయితే మడమ నొప్పులు, వాపులు, తీపులు, నీరు చేరటం అనే సమస్యలు రాకుండా ఉంటాయి. కింద సయాటిక నరం ఉంటుంది. ఆ నరం సయాటిక నొప్పులు రాకుండా ఉంటాయి. పాదాన్ని బొట్టలతో బాగా పైనుంచి కిందకి వేడి పుట్టేలాగా రాపిడి చేయండి. నడుము దాకా ఉత్తుకుంటూ వెళ్ళండి. హస్తాలతో పిడికిలి మించి వాయిద్యం పెడతాం. పాదాల మీద గట్టిగా బాదండి. నడుము దగ్గర బాదండి. కిడ్నీస్ యాక్టివేట్ అవుతుంది బాగా. తర్వాత కాళ్ళు పైకి రేపు వెనక్కి ముందుకి మొత్తం. గిరస్థాలను మోకడ దంచుకోండి. బటర్ఫ్లై అంటాం. గోరక్షాసన విన్యాసము. గోరక్షాసన యోగముద్ర. మూత్రకోశ వ్యాధులు రాకుండా ఉంటాయి. మూత్రకోశంలో 4 భాగాలు ఉంటాయి. మూత్రపిండాలు, యూరిటర్లు, మూత్రాశయం, యురెత్ర. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి. యురెత్రాలు మూత్రగతికి ఆటంకం లేకుండా, ప్రాస్టేట్ గ్రంథి వాయకుండా ఉంటుంది. మూత్రకోశ వ్యాధులు రాకుండా ఉంటాయి. రైట్. శ్వాస వదిలిపెడుతూ ఇది ధ్యానించాలి. శ్వాస వదిలిపెట్టి ఉండాలి. ఈ చేతులు ఇట్లా పెట్టాలి. శ్వాస తీసుకుంటుందో 3, 4, 5, 6. మరోసారి పాదాలు పక్కన పశ్చిమోత్తరాసనం. 8, 2. ఒకసారి పైకి, ప్రక్కకు, కిందకు. పద్మాసనం. ఎడమ తోడ మీద కుడి పాదాన్ని, కుడి తోడ మీద ఎడమ పాదం. పద్మాసనం వేసుకొని డోలం చేసి మీద వెతిరి కూర్చోండి. ఈ పద్మాసనం అనేది శాశ్వతంగా మానసిక ఆందోళన తగ్గించి మానసిక ప్రశాంతి తీసుకొస్తుంది. పద్మాసనం వికసించిన తామరపు ఆకృతిలో ఉంటుంది. పద్మాసనం ప్రాణాయామము, ధ్యానము, జపము, తపము అన్నిటి కూడా పద్మాసనం ఉపయోగపడుతుంది. రైట్. చేతులు ప్రక్కన పెట్టండి. మోకాళ్ళ పక్కన. పారిసాధన. ముఖ్యంగా
జీర్ణకోశ వ్యాధులు. ఇందాక మూత్రకోశం అన్నప్పుడు జీర్ణకోశం అన్నాం. ఈ జీర్ణకోశ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. తిన్న ఆహారము జీర్ణమై శక్తిగా మారి రక్తం కలవడము, మలమూత్రాదులు విసర్జన వద్ద నెట్టబట్టడం అనే చర్య దీంట్లో ఉంటుంది. జీర్ణకోశంలో 8 భాగాలు ఉంటాయి. జీర్ణాశయము, చిన్న ప్రియువు, పెద్ద ప్రియువు, కాలేయము, పిత్తాశయము, క్రోమగ్రంథి, మూత్రపిండాలు, మూత్రాశయం 8 భాగాలను పనిచేస్తుంది ఆసనం. అర్థమైందా? రైట్. ఎడమ ప్రక్కకు శ్వాస వదిలిపెడుతూ శ్వాస తీసుకుంటుందో, శ్వాస వదిలిపెడుతూ 3, శ్వాస తీసుకుంటూ 4. రెండోసారి నేను చేయను. దిది ప్రేమ్ ఎడమ ప్రక్కకు 1. విన్యాసం చేయండి. ఆనవాడు 2, 3, 4. 2 చేతులు 2 చోట్ల పైకి వచ్చి పద్మాసన విన్యాసము. బాగా విన్యాసం చేయండి. నడు చుట్టూ కొవ్వు వేరిపోయి నడు సన్నబడి నాజుగా ఉంటుంది. పద్మాసనం. అమ్మాయికి వచ్చాను, నీకు వచ్చు కదా. ఆంతనాయ చూడు, ఎరగని చేతులు కొట్టుకో, కాలు బొట్టలేడు కొట్టుకో, బొట్టలేడు కొట్టుకో. పద్మాసనం వేసి పద్మాసనం ఎరగని చేతులు కొట్టుకో. రావట్లేదు. వచ్చిందా? రైట్. ఇంకోటి రావట్లేదా? శ్వాస ఇది వెన్ను యాక్టివేట్ అవుతుంది. ముఖ్యంగా షట్చక్రాలు చురుగ్గా పనిచేస్తే రోగ నిరోధశక్తి పెరుగుతుంది. స్త్రీలు పద్మాసనం చేయడం వల్ల స్తనాలకు రక్త ప్రసరణ బాగా జరిగి స్తన సౌందర్యం పెరుగుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. రైట్. శ్వాస వదిలిపెడుతూ శ్వాస తీసుకుంటుందో ఆనోపతి విన్యాసం 3, 4, 5, 6. విశ్రామ. ENT సమస్యలు రాకుండా కాపాడుతుంది. ENT సమస్యలు ఏంటి? చెవి, ముక్కు, గొంతు సమస్యలు రాకుండా కాపాడుతుంది. తర్వాత ఈ 2 గ్లాసులు నీళ్లు తాగి ఆసనం వేస్తే ప్రేగుల్లో ఒత్తిడి కలిగి మల విసర్జన పూర్తిగా జరిగిపోతుంది. కడుపులోని వాయు బయటికి వెళ్ళిపోతుంది. ఛాతి విశాలం అవుతుంది. ఈ ఆసనం వేయటం వల్ల ఛాతి విశాలం అవడం వల్ల గాలి గదులు బాగా తెరుచుకుంటాయి. శ్వాస ధారణగా తీసుకుంటాం. తర్వాత సర్వైకల్ స్పాండిలైటిస్ పోతాయి. ఇది సర్వాంగాసనానికి వ్యతిరేకమైన ఆసనం. సర్వాంగాసనం వేసిన రోజు తప్పనిసరిగా ఈ ఆసనం వేయాలి. మెండనాలు పట్టుకోకుండా ఫ్రీ అయిపోతాయి. తర్వాత ముఖానికి, ఛాతికి రక్త ప్రసరణ బాగా జరిగి ముఖ సౌందర్యం పెరుగుతుంది. తర్వాత ENT సమస్యలు రాకుండా ఉంటాయి. తర్వాత ఉన్మాదం రాకుండా కాపాడుతుంది. తర్వాత ట్రాన్సిల్స్ వాపు తగ్గుతుంది. ట్రాన్సిల్స్ తర్వాత ఇవి ఎండాయిడ్స్ అనే గ్రంథులు కూడా యాక్టివేట్ అవుతాయి. అర్థమైందా? చాలా గొప్ప ఆసనం. ట్రాన్సిల్స్ వాపు వస్తే ఉల్లిపాయ రసాన్ని, నీళ్ళుల్లిపాయ రసాన్ని రాస్తూ ఈ మత్స్యాసనం వేస్తే ట్రాన్సిల్స్ వాపు కూడా తగ్గిపోతాయి. రైట్. శ్వాస వదిలిపెడుతూ పద్మాసనం కానీ సుఖాసనం కానీ నేలకు తాకించండి. హస్తారాధారంగా శ్వాస తీసుకుంటూ మాడు బాగా అనాల్సిన చేతులు తొడమే పెట్టుకోండి. గాఢ శ్వాస తీసుకుంటూ వద్దు ఉండండి. హస్తారాధారంగా శ్వాస వదిలిపెడుతూ 3, 4 డోలనము. పద్మాసనం తీసుకుంటే మోకాళ్ళ దగ్గర పట్టుకోండి. సుఖాసనం అయితే పక్క నుంచి బొట్టేలు పట్టుకోండి. ఎడమ ప్రక్కకు కుడి ప్రక్కకు స్థితి. విశ్రాంతి. కూర్చోండి. విశ్రాంతి. డోలన చేసి వేది తిరిగి కూర్చోండి. హస్తాలతో జ్ఞానవంతం ఏర్పాటు చేసుకోండి. వెన్ను, మెడ, శిరస్సు రికాలు కూర్చుకొని నేత్ర సాధన, కళ్ళ ఎక్సర్సైజ్. రోజు కూడా క్యారెట్ తప్పనిసరిగా తినాలి. ఉదయం పూట పొన్నగంటి కూర, మునగాకు, బొప్పాసి పండు, పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఇట్లాంటివి తీసుకుంటుండాలి. కళ్ళకి రక్త ప్రసరణ కప్పించే రక్తనాళాల్లో కొవ్వు ఏర్పడి రక్త ప్రసరణకు ఆటంకం వస్తుంది. మనం కళ్ళు గట్టిగా తీసుకెళ్ళటం వల్ల ఆ కొవ్వు కరిగిపోయి రక్త ప్రసరణకు ఆటంకం అనేది పోతుంది. శుక్లాలు రాకుండా కాపాడుతుంది. రైట్. వెన్ను నిటారుగా ఉంచాలి. లెఫ్ట్, రైట్,
left, right, left, right, straight, up, down, up, down, up, down, up. ఈ పర్యాయం సవిదిస్తే కుడి పక్క నుంచి కనుగోళ్ళు గుండ్రగా తిప్పండి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. ఈ పర్యాయం అపసరం తీసి ఎడం ప్రక్క నుంచి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. స్ట్రైట్ 8 అంకె అడ్డంగా తిప్పండి. కనుగుడ్లు 10 సార్లు కనీసం చేయండి. కనుగుడ్లతో 8 అంకె వేయండి. కళ్ళు మూసుకొని అట్లా హస్తాలు బాగా రాపి చేయండి. వేడి చెల్లగా ఆ వేడిని కన్నెప్పమే సున్నితంగా స్పృశించండి. పైనుంచి కిందకి మంచి వేలుతో సవ్య అపసరి తీసి కన్నెప్పల మీద చివరి తీసుకురండి. మీ శరీరం పట్ల శుద్ధాన్ని ఎక్కడెక్కడ అర్థం చేసుకోండి. నాసికారంధ్రాలు శుభ్రపరచుకోండి. రైట్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. శ్వాస బాగా తీసుకోవాలి, వదలాలి. చేయండి. పైకి చేతులు వెనక పెట్టుకొని శ్వాస బాగా తీసుకోవాలి, వదిలేయండి. రైట్, పొట్టు నాటించండి స్టమక్ని. వామశ్రమ దక్షిణ చేతిని వెళ్ళు నిటారుగా ఉండాలి, తల తిన్నగా ఉండాలి. ఒక వృత్తమే చేయండి, టైం చాలదు. ఒక వృత్తమే 1:4:2 2 అంకెలు తీసుకుంటే 8 అంకెలు బంధించాలి, 4 అంకెలు వదలాలి. మళ్ళీ 2 అంకెలు తీసుకోవాలి, 8 అంకెలు బంధించాలి, 4 అంకెలు వదలాలి. ఆ రేషియో ప్రకారం చేయండి. శ్వాస గమనిస్తూ చేద్దాం బాగా. ఇవాళ భౌతికాంశాలు మా టీచర్ ఏంటి చెప్తున్నాం, టైం చాలదు. రేపు కాగానే 2 అంశాలు భౌతికాంశాలు రేపు ఉంటాయి. రైట్, హస్తాలతో జ్ఞానం గురించి తల తిన్నగా వచ్చి కళ్ళు మూసుకొని ఒక్కసారి ఓంకారం చేద్దాం. వామశ్రమ దక్షిణాశ్రమ పడి చూసుకోండి. వెన్ను మెడ శిరస్సు నిటారు కూర్చుకొని కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి. ధ్యానం అంటే ఏ ఆలోచన చేయకుండా ఉండటం, మనసును కంట్రోల్ చేసుకోవటం, ప్రశాంతంగా ఉండటం, ఏ ఒత్తిడి లేకుండా ఉండటం. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచండి. మనసు ప్రశాంతంగా ఉంటే గొప్ప స్థితికి వెళ్తాం. మనసులో
మనసు అనారోగ్యానికి గురైతే మనలో చాలా ఇబ్బందులు పడతాం. కాబట్టి ఇది మనసుని ప్రక్షాళన చేసేది, మనసును ప్రశాంతంగా ఉంచేదే ధ్యానము, మెడిటేషన్ అంటాం. ఆనాపానసతి అంటాం. అంటే శ్వాస మీద ధ్యాస. మనం తీసుకునే శ్వాస ఒక్కసారి చూడండి. శ్వాస బాగా తీసుకోండి, చల్లగా భారంగా ఉంటుంది. వదిలే గాలిని గమనిస్తూ ఉండండి, వెచ్చగా తేలిగ్గా వస్తుంది. ఈ మనసును అక్కడ పెట్టండి. ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండండి. దీనివల్ల రక్త ప్రసరణ శబ్దాలు వింటాము. మేఘనాదము, మురళినాదము, మృదంగనాదము, చెట్టు చివరకు వీణానాదం వినగలుగుతాం. ఈ నాదాలన్నీ వింటూ వీణానాదం ఎవరైతే వినగలుగుతారో వాళ్ళ ఆత్మ పరమాత్మలో ఐక్యమవుతుంది. మోక్షానికి అర్హత సాధిస్తాం. అంత గొప్ప స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి ఈ ధ్యానంలో ఏ ఆలోచన చేయకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ కొద్దిసేపు ఉండండి. ఒక్కసారి ఓంకారం చేద్దాం. శ్వాస బాగా తీసుకొని కళ్ళు మూసుకొని ఉండండి. కళ్ళు మూసుకుని అట్లనే హస్తాలు బాగా రాపిడి చేయండి. ఆ వేడిని కండెప్పల పైనుంచి కింద స్పృశించండి. కళ్ళకి ఎదురుగా హస్తాలు ఏర్పరచుకొని కరదర్శి శ్లోకము. कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती करमूले स्थिता गौरी प्रभाते करदर्शनम. हस्तालु कళ్ళగద్దుకొని తిరిగి ధ్యాన ముద్రలో ఉన్న పరిషత్ ప్రార్థన. ఓం అసతో మా సద్గమయ तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम. ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. योगनामो ना योगनामो कलाधर योगी, अखिल योगी, सुमुख योगी, अशोक योगी, वर्धमान योगी, गणेश योगी, प्रकाश योगी, सब्र योगी, विमल योगी, आनपगड़ योगी, इंदुमती योगी, वशिष्ठ योगी, गदानंद योगी, విద్వాన్ యోగి. చక్కగా కూర్చోండి. మంగళం పడుకుందాము. ఇవాటికి టైం చాలు మనకి. రేపు 2 భౌతికాంశాలు చెప్పుకుందాము. అట్లనే సాధన కూడా చేద్దాం. రైట్, చక్కగా కూర్చొని మంగళం పడుకుందాం. భగవత్ సర్వమంగళం సాధు సాధు సాధు. సర్వే జనాః సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. श्री गुरुभ्यो नमः. హరి ఓం. हरि ओम. శుభం. స్వస్తి. ఒక్కసారి చేయండి. లోకల్ గట్టిగా ముందు బొమ్మలు ఒకసారి రక్కలకు యోగనా మీద ఉంది. విద్వాన్ యోగి. విద్వాన్ యోగిని ఒకసారి గట్టిగా అభినందించండి. మన వీడియో చూశాడు, చాలా ఉపయోగం ఉంది. మీకు తెలుసో లేదో
ఈ వీడియో చాలా మంది అడుగుతున్నారు. ఇంతకుముందు ఒకసారి జరిగింది కేసీలో మంచిగా తీసాడు ఒక స్టూడియో అనే వచ్చాడు నా శిష్యుడే. రోజు షూటింగ్ ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఏ ఆసనమో దాని వివరణ అంతా కూడా తీసేవాడు. చాలా కళకళలాడింది. 60-70 మంది ఉన్నారు అప్పుడు. కేసీలు బ్రహ్మాండంగా ఉంది. అది ఇప్పుడు కూడా మీరు చూసినట్టయితే కళాయోగి ఆసనాస్ అని కొడితే నాయి వస్తాయి, అర్థమైందా? యూట్యూబ్లో కొట్టినట్టు వస్తాయి. ఇది కూడా మనం అందరూ కూడా నాకు పంపించేసి ఇది అందరికీ ఎవరికైనా కావాలంటే కూడా ఇది గ్రూప్లో పెట్టేసి మన గ్రూప్లో పెట్టి చాలు, ఇంకెవరికి పంపించదు. గ్రూప్లో ఉంటుంది కదా, అందరు చూసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ కూడా పంపించండి, తప్పేం లేదు. అయితే జాయిన్ అయితేనే మంచిది వాళ్ళు ఎవరైనా కానీ.